మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం కోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ పై పూర్తి అప్డేట్స్ చెప్పండి. లైంగిక ఆరోపణల కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ రంగారెడ్డి కోర్టు మంజూరు చేసింది. ఈ నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 10వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ ను గత వారం రోజుల క్రితమే జానీ మాస్టర్ తరఫు న్యాయవాది దాఖలు చేయడంతో వాదనలు విన్నారు. వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఢిల్లీలో జరగబోయేటువంటి ఒక కార్యక్రమంలో అతను జానీ మాస్టర్ కు ఉత్తమ నృత్య దర్శకుడిగా అతనికి అవార్డు ప్రకటించడం జరిగింది. దీంతో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఆ అవార్డు అందుకునేందుకు అవకాశం ఇవ్వాలి. మరోవైపు తనకు కొంత ఆరోగ్య సమస్య కూడా ఉందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం 6వ తేదీ నుండి 10వ తారీఖు వరకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పోక్సో యాక్ట్ లో పోక్సో చట్టం ప్రకారం లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి జానీ మాస్టర్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఇంకా వాదనలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అంటే మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన వాదనలు విన్న తర్వాతే 6వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 10వ తారీఖు సాయంత్రంలోగా జానీ మాస్టర్ ను అంటే కోర్టు ముందు కానీ లేదంటే డైరెక్ట్ గా చెంచల్గూడ జైల్లో తాను వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. జ్యుడిషియల్ రిమాండ్ అనేది పొడిగింపు అనేది ఉంటుంది. అయితే ఈ 6 నుంచి 10వ తారీఖు లోపు ఢిల్లీకి వెళ్లి తను అతనికి ప్రకటించినటువంటి అవార్డు ఏదైతే ఉందో అవార్డు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ పిటిషన్ లో కూడా అదే అంశాన్ని ప్రస్తావన చేశారు కాబట్టి ఆ అవార్డు తీసుకున్న తర్వాత తిరిగి చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.